బలహీన వర్గాల కోసం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసం మరి శ్రమిస్తూ దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయనన్ని సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి కూడా ఇస్తూ ఎవ్వరు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు. మన రాష్ట్రంలో ప్రతి కుటుంబంలోనూ మరి ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకుంటూ రకరకాల సంక్షేమ పథకాలను కూడా తీసుకొచ్చిన వ్యక్తి, ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని కూడా మనం అందరం కూడా తెలుసు. ఆనాడు చూసాం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో ఈ సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఒక ఆరోగ్యశ్రీ పథకం అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, రుణమాఫీ విషయంలోనైతేనేమి, మరి అదేవిధంగా 4% రిజర్వేషన్ ఇచ్చే విషయంలో అయితేనేమి, ఆ రోజు కొన్ని సంక్షేమ పథకాలకు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు మరి శ్రీకారం చుడితే ఈరోజు తండ్రి బాటలో నడుస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ మరి తన తండ్రి కంటే 2 అడుగులు ముందుకు వేసి మరి ఎన్నో సంక్షేమ పథకాలను మనకు అందిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకుముందు చూసాం, ఒక పెన్షన్ కావాలంటే, ఒక రేషన్ కార్డు కావాలంటే, ఒక సంక్షేమ పథకం కావాలంటే, రుణాలు మరి కావాలంటే ప్రతి ఒక్కదానికి కూడా అధికారుల చుట్టూ తిరుగుతూ, నాయకుల చుట్టూ తిరుగుతూ, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతూ మరి లంచాలు ఇస్తే గాని కాళ్ళనికి పోయినట్టు తిరిగితే కూడా ఒక పెన్షన్ వచ్చేది కాదు, రేషన్ కార్డు వచ్చేది కాదు. ఈరోజు అందుకు భిన్నంగా మరి ఈ యొక్క వాలంటీర్ సిస్టమ్ లో తీసుకువచ్చి రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా ఈ సంక్షేమ పథకాన్ని ₹1 ఖర్చు కాకోకుండా, ఎవరి చుట్టూ తిరిగే పని లేకోకుండా మరి డైరెక్ట్ గా మీ అకౌంట్ లోనే ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా డైరెక్ట్ గా మీ అకౌంట్ లో పడే పరిస్థితిని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చిన మాట మీకు అందరికీ తెలిసిందే. మన పిల్లల చదువు గురించి మనం ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉంటాం. మరి అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని రకరకాల సమస్యలతో సతమవుతూ ఉంటున్న మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కుటుంబానికి కూడా దాదాపుగా 15,000 రూపాయలు ఇస్తూ, అదేవిధంగా మనం ఉండాలని మంచి చదువును చదివించి కూడా మన పిల్లలు ధైర్యంగా నిలబడి మరి వాళ్ళు అక్కడ కూడా ఉద్యోగాలు సంపాదించుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేందుకు అవకాశం వస్తుందని భావించి జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియంలో కూడా మరి ఇంగ్లీష్ మీడియాన్ని కూడా ప్రవేశపెట్టడం మనం అందరం కూడా చూశాం. ఇక ఒక సామాగ్రి, బుక్కులు, పుస్తకాలు ఏం కావాలంటే చదువు కోసం ఏదైతే అవసరమో ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంటే భరించే విధంగా ఈ రోజు ముందుకు పోతా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇంతకుముందు అవ్వతాతలు పెన్షన్ తీసుకోవాలంటే కాళ్ళు ఇచ్చుకుంటూ పోయి, లేకపోతే ఎవరి సాయంతోనో పోయి పెన్షన్ ఇమ్మని అడిగితే ఆ రోజు పెన్షన్ ఇచ్చే పరిస్థితిలో మరి సక్రమంగా పెన్షన్ తీసుకునే పరిస్థితి ఆ రోజు లేదని మనందరికీ తెలుసు. ఈరోజు ఏ కష్టం లేకుండా 1వ తారీఖు వస్తేనే టెన్షన్ గా తెల్లవారుజామున కోడి కూయక ముందే మరి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మన వాలంటీర్ ద్వారా చేస్తా ఉన్నమాట వాస్తవం కాదని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం తల్లి. ప్రతి ఇంటికి కూడా మరి దాదాపుగా 7-8 గంటల లోపలే 100% కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మనం చూసాం, కేవలం నెల కింద నుంచి మన ఇంటికే రేషన్ ఇచ్చే కార్యక్రమం కూడా మరి మొదలైపోయింది. ఈ రకంగా మరి వైఎస్ఆర్ చేయుత ద్వారా 45 సంవత్సరాలు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మ కూడా మరి ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను ఇబ్బంది పడుతూ ఉంటారని ఆలోచన చేసి ఏ నాయకుడు కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయనంత దూరంగా ఆలోచన చేసి
45 సంవత్సరాల నుంచి 60 లోపులున్న ప్రతి అక్క చెల్లెమ్మలకు కూడా 18,750 రూపాయలు ఉచితంగా ఇచ్చిన వ్యక్తి ఈ దేశ చరిత్రలోనే మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఆధారం మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఇకపోతే ఈ మధ్య కాలంలో మరి చాలా మంది మైనారిటీ సోదరుల్లో కూడా ఈ సయ్యద్లు పఠాన్లు వీళ్ళందరూ కూడా ఓసీ కేటగిరీ కిందకు వస్తారు. వైశ్యులు, తర్వాత బ్రాహ్మిన్స్, కమ్మవాళ్ళు, రెడ్డోళ్ళు అందరూ కూడా మరి ఓసీ కులం కింద వస్తారు. వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి ఈ సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా వెనుకబడిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సంవత్సరం కూడా 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఇకపోతే మొన్ననే మనందరికీ తెలుసు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేశాం. త్వరలోనే ఇళ్లు కట్టించే కార్యక్రమం కూడా చేస్తామని కూడా చెప్తా ఉన్నాం. ఈ రోజు ఇంతకుముందు ఇళ్ల పట్టాలు ఇస్తే ఆ ఇళ్ల పట్టాలు ఉన్నవో లేదో మనకు తెలిసేది కాదు. కేవలం పత్రాలు ఇచ్చేసి మీ పట్టాలన్నీ ఫలానా చోట ఇచ్చేసినాం తీసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయే పరిస్థితి ఆ రోజు ఉంటే, ఈ రోజు డైరెక్ట్ గా ప్రతి ఒక్క చెల్లెమ్మల పేరు పైన రిజిస్ట్రేషన్ చేసే విధంగా మరి ప్రతి ఒక్కరికి కూడా గుర్తు ఉండే విధంగా మరి మీకు పత్రాలతో పాటు మరి మీకు ఫ్లాట్ నంబర్స్ కూడా ఇచ్చి మీది పట్టాన్ని చాటి చెప్పే విధంగా మరి ప్రణాళిక రూపొందించి ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మరి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. చాలా మందికి ఇంతకుముందు మరి ఇతర పార్టీలో ఉన్నప్పుడు, అధికార పార్టీలో ఉన్నప్పుడు ఇంతకుముందు ఇంద్రమ్మ ఇళ్లలో కూడా చాలా అవకతవకలు జరిగిన మాట వాస్తవమే. ఆ రోజు దొంగ పట్టాలు ఇచ్చి మీకందరికీ కూడా దొంగ పట్టాలు ఇచ్చి అప్పుడున్న నాయకులు మరి మిమ్మల్ని అందరినీ కూడా మోసం చేసి మీ పేర్ల పైన మీ పట్టాల పైన లోన్లు తీసుకుని వచ్చి మరి ఆ లోన్లన్నీ కూడా వాళ్ళు అనుభవించి ఈ రోజు ఆన్లైన్ సిస్టమ్ లో మీరందరూ కూడా మరి ఎలిజిబిలిటీ చూపించకపోతే చాలా ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే కూడా నేను చెప్తా ఉన్నాను. ఎవరు కూడా మీరు ఆ రకంగా బాధపడాల్సిన అవసరం లేదు తల్లి. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు మళ్ళా 90 రోజులు టైం ఇచ్చినారు. ఎవరైనా ఆన్లైన్ లో తీసుకోకపోతే మరి ఎవరికైనా ఇటువంటి ఇబ్బందులు ఉంటే పాత పట్టాలు ఉండి వాళ్ళకి స్థలం లేకపోతే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఈ 90 రోజుల తర్వాత 100% పట్టాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తా ఉన్నాను. ఆ రకంగా నాకు రాలేదు, నాకు లేదు అనే పరిస్థితి ఏ అక్క చెల్లెమ్మ కూడా అనకూడదని కూడా మేము చెప్తా ఉన్నాం. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, మనం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి మనసున్న వ్యక్తో మనందరికీ తెలుసు. ఒక పక్క ఈ మధ్య కాలంలో కరోనాతో మన రాష్ట్ర ప్రజలందరూ కూడా విలువలు రాస్తా ఉంటే పనులు చేసుకునేందుకు బయటికి పోలేక బిక్కుమని ఎదురు చూస్తా ఏంది ఇటువంటి కరోనా మహమ్మారి వచ్చేసింది, బయటకు పోయేదానికి లేదు, పనులు చేసుకునేదానికి లేదు, ఏ రకంగా మనం జీవనం గడపాలని ఆలోచిస్తున్న తరుణంలో 2 సార్లు రేషన్ ఇచ్చి మనందరికీ కూడా కాస్త ఆర్థిక సాయం చేసి ఎవరైనా ఉంటారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కరోనా టైంలో మనం చూసాం వైద్య చదువుకున్న డాక్టర్లు కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే చిన్న పిల్లలైనా ఎక్కడ కరోనా బాధ పడిన వాళ్ళందరినీ ఇప్పుడు గుర్తించి వాళ్ళందరూ కూడా ఘనత మరి ఈ రోజు వాలంటీర్లను కూడా నేను చెప్తా ఉన్నాను. కోసం వెళితే అక్కడ దేశంలోనే ఎక్కడా లేని విధంగా మరి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది ఏ విధంగా అంటే మనం కొత్తగా ఇంటికి పెళ్లి చేసినప్పుడు ఇంటికి అల్లుడు వస్తే ఏ రకంగా తిండి పెడతామో పొద్దున్న లేస్తేనే 2 గుడ్లు, మధ్యాహ్నం అయితేనే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, సాయంత్రం అయితేనే పండ్లు అని ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా గుర్తుపెట్టుకోవాలి. మా అక్క చెల్లెమ్మలందరూ బాగుండాలా, పౌష్టికాహారం తినాలని మరి పౌష్టికాహారాన్ని కూడా అందించేందుకు సిద్ధమైన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మరి ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు. ఇవన్నీ మేము ఎందుకు చెప్పాల్సి వస్తుంది, మీకేదో తెలియకని కాదు, మీకు మాకంటే ఎక్కువ బాగా తెలుసు.
మేము మా పార్టీ ఇచ్చేవాళ్ళే కానీ తీసుకునే వాళ్ళు మీరు కాబట్టి, లెక్కలు ఎంచుకుంటున్నది మీరు కాబట్టి మీకు ఇంకా బాగా మాకంటే ఎక్కువ తెలుస్తుంది. కరెక్టే కదమ్మా? ప్రతి ఇంటికి కూడా వచ్చినా లేదా? ఏం టిఫిన్ చేయలేదా? మా నవాబు టిఫిన్ పెట్టలేదా? ఏం పెట్టలేదా? ఏం పెట్టినాడు? ఒక్కడిని నుంచి ఎండాకాలం ఎవరైనా ఒక్కడిని వచ్చి పెడతారేమో, కావెక్కుతుంది ఏమైనా. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. మనము మన తల్లిదండ్రులు కానీ మనము కానీ మన పిల్లల గురించి కానీ మన గురించి కానీ పెద్ద పట్టించుకోకపోతే మన ఇంట్లో కుటుంబ సభ్యులుగా ఒక్కడుకుంటూ ఈ రాష్ట్రం మొత్తం అన్ని కుటుంబాల్లోనూ నేను మీ కుటుంబంలో ఒక వ్యక్తిగా మా అక్క చెల్లెమ్మలకు తోడపుట్టిన తమ్ముడిగానో అన్నగానో నేను మీ అందరితో కలిసి జీవిస్తానని చెప్పేసి ఇన్ని రకాల సంక్షేమ పథకాలు తీసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మొట్టమొదటిసారి ఫ్యాన్ గుర్తుపైన ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ ఎన్నికల్లో తప్పకుండా మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి కావాలని, ఈ ఎన్నికలు మొదటి గుర్తుపైన జరుగుతున్న ఎన్నికలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇన్ని సంక్షేమ పథకాలకు గుర్తుగా మరి కానుకగా మీరందరూ కూడా మొట్టమొదటిసారిగా ఓటు వేస్తున్నారు కాబట్టి ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి పెద్ద మెజార్టీతో మరి మా సోదరుడు చాన్ భాయ్ని గెలిపించాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఇకపోతే మీరందరూ కూడా ఒక్కటి గుర్తుంచుకోవాలి, మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మా అక్క చెల్లెమ్మలు మా అక్క చెల్లెమ్మలు మా అక్క చెల్లెమ్మలు అంటా ఉంటాడు. నేను అడిగిన రోజు ఏందన్నా పొద్దున్న లేచినప్పటి నుంచి అక్క చెల్లెమ్మలు తప్ప బాబా బాబాలు కనబడరా మీకు అన్నా? నీకేం తెలుసు, మందంతా బయట గడప దాటినాక బయట రోడ్లోకి వచ్చినాకే మీసాలతో వేది, ఇంట్లో ఉన్నంత వరకు మన పరిస్థితి ఏమో నీకు తెలుసు నాకు తెలుసు. మళ్ళా రోడ్డులో నుంచి రోడ్డంతా తిరిగిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి ఎంటర్ అయితేనే మళ్ళా ఇట్లా ఉండాల్సిందే మనము, లేకపోతే 3 రోజులు ఉపాసమే మనకి. అంటే ఆ రకంగా మరి ఆలోచన చేసి ప్రతి అక్క చెల్లెమ్మ బాగుండాలా. వాళ్ళైతే ఆర్థికంగా మరి ఆర్థిక స్థితిగతులు ఎక్కువ తక్కువ ఉన్నా కూడా సర్దిద్దుతారు. అదే మగవాళ్ళ చేతికి పెత్తనం పడితే ఏడన కూర్చొని జేబులో ఎవరికైనా మగవాళ్ళు కట్ట మీద కూర్చొని మరి డబ్బులు కింద మన జేబులో ఫుల్ గా ఉంటే కింద అట్లా పోయేవాడిని ఇట్లా పోయేవాడిని పొద్దుపోవాలని పిలిచి రావయ్య టీదారు పోతురా అంటారు. అదే అక్క చెల్లెమ్మ అయితే 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 10 సార్లు కాదు 100 సార్లు ఆలోచన చేస్తారు. ఎందుకు అనవసరంగా ఖర్చు పెట్టాలని వాళ్ళకి మనకున్న డిఫరెన్స్ అది అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రకంగా మీపైన నమ్మకం, మీపైన ఉన్న విశ్వాసాన్ని మీరు వంపు చేయకుండా మరి ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుని మీరు ఓటేయాలా. ఇప్పటికే మన అందరికీ తెలుసు ఈ వేడికి అప్పుడే శబ్దాలు కాడుతూ ఉన్నాయి. మరి మీరు ఇంటికి పోతే ఇప్పుడు ఫస్ట్ వేసేది ఫ్యానే కదమ్మా. ఆడేమో ఇంటికి పోతేనే ఉడికి పెడితేనే ఫ్యాన్ కావాలా, సంక్షేమ పథకాలు ఇచ్చేదానికి ఫ్యాన్ కావాలా. మేము ఓట్లు అడిగితే ఫ్యాన్ గుర్తురాదా? వస్తాయి కదా. ఫ్యాన్ జోరుగా తిరగలమ్మా, ఫుల్ జోరుగా తిరగల. పోయినసారి పుట్టిన ఒకటే చెప్తాను, ఫ్యాన్ అనేది చాలా అవసరం. ప్రతి చోట కూడా మీరందరూ చల్లగా ఉండాలంటే ఆ ఫ్యాన్ నీడలోనే చల్లగా ఉంటారు. ఖచ్చితంగా మీ ఆశీర్వాదం నేను ఒక్కటి చెప్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపిస్తే మీరందరూ కూడా మీ సహకారంతో మీరు పెంచి పోషించిన పార్టీనే ఈ వైఎస్ఆర్ పార్టీ. మరి వైఎస్ఆర్ పార్టీ ఈ రోజు అధికారంలో ఉంది అంటే మీరు పెంచి పోషించిన చెట్టు ఈ రోజు పెద్దదైంది. ఒక పక్క నీడనిస్తూ రెండో పక్క సంక్షేమ పథకాలను ఇస్తూ మనందరినీ కూడా సంతోషంగా చూస్తున్న ఈ పార్టీ నీడ కింద ఉండి
మనమందరం కూడా మరి వేరే పార్టీల గురించి ఆలోచన చేయడము తప్పని కూడా నేను చెప్తా ఉన్నాను. ఒక్కడ చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు అన్నేళ్లు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశావు. అయ్యా చంద్రబాబు నాయుడు, నువ్వు ఏ రోజైనా ఒక్కరంటే ఒక్కరి గురించి ఆలోచన చేశావా? అక్క చెల్లెమ్మల గురించి ఆలోచన చేశావా? ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ఆలోచన చేశావా? ఏ ఒక్కరోజు కూడా ఆలోచన చేయకపోగా ప్రతినిత్యము మాయ మాటలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం నీ పార్టీకి సంబంధించిన నాయకులకు కార్యకర్తలకు లబ్ధి చేకూరిందే తప్ప ఎవరైనా బడుగు బలహీన వర్గాలకు కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల గురించి కానీ ఏ రోజైనా ఆలోచన చేశామని మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు పోతాడు, ఆ అమరావతి తప్ప దిక్కు లేదు, దివాణం లేదు. పోతాడు, నేను అమరావతి పెట్టానంటే ఆడ బొమ్మ కూడా లేదు, అట్ట బొమ్మ కూడా లేదు. ఆడ అమరావతికి పోతే ఈడేమో మనందరికీ నేను అమరావతి కట్టించానంటాడు. ఏం చేసుకోవాలి? నువ్వు అమరావతి నువ్వేం ఇంద్రుడా చంద్రుడు? అమరావతి బాంబులకి రంభ ఊర్వశి మేనకలు పెట్టుకుని డాన్స్ వేసుకుంటుండే ఏముంది అమరావతిలో? ఏంది లేదు. ఉత్త అమరావతి అమరావతి. నిన్న కూడా అంటా ఉన్నాడు, నేను ఇంత కష్టపడ్డాను, మీకు చీమ లేదా, రక్తం లేదా, మీ పౌరుషం లేదా అంటాడు. ఎవరిని అడుగుతున్నాడో ఏం తెలియదు. ఎవరన్నా అడిగేవాళ్ళకి ఆపకలు అడిగితే సమాధానం ఇచ్చే పరిస్థితిలో ఉండాలా. ఈ రోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను, మేము ధైర్యంగా మరి కాలర్ ఎగరేసుకుని ఇబ్బంది ప్రజలు లేకపోతా ఉన్నాం. ఎందుకు పోతా ఉన్నాము? మా నాయకుడు అన్ని పనులు చేశాడు. ఎవరన్నా అడిగితే కూడా గట్టిగా సమాధానం చెప్పి, ఇది కాదమ్మా, ఇన్ని పథకాలు ఇచ్చినాం మీకు, డైరెక్ట్ గా మాట్లాడగలుగుతున్నాం, మిమ్మల్ని ఓట్లు అడుగుతా ఉన్నాం. అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి అడగవరండి, ఎంతసేపు ఉన్నా పక్కన పెట్టుకురా అంటాను. కింద పెట్టింది 500 1000 రూపాయలు. ఏం చేస్తారు? 500 రూపాయలు 800 రూపాయలు. సంవత్సరానికి 50 1,00,000 వరకు వస్తా ఉంటే వీళ్ళు ఇచ్చే 500 1000 రూపాయలకి మనమేం అమ్మడిపోతామా చెప్పండి? ఇది పరిస్థితి. కాబట్టి ఎవరిని కూడా నమ్మొద్దండి. ఒకవేళ వాళ్ళు ఏమైనా ఇస్తే తీసుకోండి. ఓటు ఫ్యాన్ కేసి వచ్చి మటనంగా 1 కేజీనో కేజీన్నర గుడాకు తీసుకుని వచ్చి మరి మటన్ చికెన్ తీసుకుని వచ్చి మంచి మసాలా, ఇప్పుడు ఆచి మసాలా, ఆ మసాలా, ఈ మసాలా దండి కూడా మీరేం నూరే పని లేదు. మటనం వేసుకొని ఫ్రై చేసుకుని, అది కాక సోమవారం మాత్రం ఇప్పుడు ఎలక్షన్, బుధవారము రిజల్ట్ ఆదివారమా? ఇంకెవరు ఫుల్ మన వాళ్ళకి సరిగ్గా ఆదివారం పడిందంట. ఏమా సరిగ్గా సరిపోతుంది సమ్మగా. బాగా ఇంటర్లో అందరూ చూసుకుంటే, టీవీలు చూసుకుంటే అకౌంట్లు వచ్చినాయి, ఎంత పెద్ద మనం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గెలిపిస్తున్నామని సంతోషంగా మీరందరూ కూడా మరి పెద్ద మెజార్టీతో అన్ని చోట్ల కూడా ఈ రోడ్డు గారు, మీ మంత్రులు కానీ, మీకు కావాల్సిన వాళ్ళు ఎవరున్నా కూడా అందరికీ ఫోన్ చేసి చెప్పండి. ఇప్పుడేమో అందరూ కూడా సెల్ ఫోన్లో అంతా ఐఫోన్లో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బులన్నీ ఐఫోన్లకే పెట్టేసినారు. కరెక్టే కాదమ్మా? అదే నిజమే. ఈ కరోనా టైంలో కూడా బాగా గిరాకీ ఉండేదంటే ఐఫోన్లకే మన రాష్ట్రంలో. కాబట్టి అందరికీ ఫోన్ చేసి చెప్పండి. ఇంకా చివరిగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. మీరందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పనులు చేస్తా ఉన్నాడు. అది ఎందుకు చేస్తా ఉన్నాడంటే మీరు ఇచ్చిండే ఒక ఓటు. ఆ రోజు మీరు ఒక ఓటు ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి చేసిన దానికి ఈ రోజు మీరు ఇన్ని సంక్షేమ పథకాలు అనుభవిస్తున్నారు. ఈ రోజు మళ్ళా గుర్తుపైన మొట్టమొదటి ఎలక్షన్ జరుగుతూ ఉంది. మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్ లోనే దాదాపుగా 90% సీట్లను మనం గెలుచుకున్నాం. ఆ పోయిండే కూడా మనోళ్ళు సరిగా లేక ఒకరినొకరు పొడుచుకొని 15-20 ఓట్లతో ఓడిపోయినామే తప్ప, లేకపోతే 98% మనమే గెలిచిండేవాళ్ళం. కాబట్టి మీరు కూడా గుర్తు లేని పార్టీల్లోనే అంత పెద్ద మెజార్టీతో గుర్తు లేకుండానే గెలిపిస్తే, గుర్తు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకొని మరి ఫ్యాన్ గుర్తుకి ఓటేసి మీరు ఈ గుంతకల్ పట్టణంలో ఎప్పుడు కని విని ఎరిగిన రీతిలో రికార్డు స్థాయిలో 37 సీట్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, నేను ఏదో చెప్తా ఉన్నాను, మన జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఉన్నాడంటే ఖచ్చితంగా జరుగుతూ ఉన్నాయి. నాకు తెలిసి 100% అందరూ కూడా గెలుస్తారు. అన్ని చోట్ల కూడా మన పార్టీ మరి జెండా ఎగురుతుంది.
మరి ఇవన్నీ చూస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు మన కసాపురం ఆంజనేయ స్వామి మాదిరి పైకి 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 లేచిపోతా ఉంటాడు. మీరు వేసిండే ఓటుకి మీరు గెలిపించిండే దానికి సంతోషమై ఉబ్బిపోయి ఇంత లావైపోయి మనకు బయట ఊరు బయట ఉన్నట్టు ఆంజనేయ స్వామి తెచ్చదు. అట్లాగే మళ్ళా ఇంకా 4 స్కీమ్లు 5 స్కీమ్ల గ్యారెంటీ వస్తాయి మీకు. మీ అందరికీ పండుగ పండుగ ఇది మాత్రం గ్యారెంటీ. వచ్చే సంవత్సరం లోపల చూడండి, ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీలో పెద్ద మెజార్టీతో మనం గెలిచి మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇస్తే మా అక్క చెల్లెములు చేశారు, మా వాళ్ళు చేశారని ఇంకా అక్క చెల్లెములకి స్కీమ్లు మీకు డబ్బులు ఎంచుకునేది ఏమా ఖచ్చితంగా అదే జరుగుతుంది. చివరిగా మీరందరూ కూడా ఒక్కటి గుర్తు పెట్టుకోవాలా, మన టీవీలో వస్తూ ఉంటాడు గుండోడు, బంగారు గుండోడు, డబ్బులు ఊరికే రావని. కరెక్టా? వాడు చెప్పేది కరెక్ట్. మరి మీరు కూడా ఓటేస్తేనే కదా ఇన్ని డబ్బులు వచ్చిండేది. ఒక ఓటేసి సంవత్సరం పొడుగు తీసుకుంటూనే ఉన్నారు. ఓటుకే మరి ఇప్పుడు కూడా ఓటేయండి, మళ్ళీ డబ్బులు తీసుకుంటూనే ఉండండి. డబ్బులు ఊరికే రావమ్మా, ఓటేస్తే వస్తాయి. స్కీములు కూడా అంతే, ఓటేస్తే వస్తుంది. దయచేసి అందరూ ఆ గుండోని గుర్తుపెట్టుకోండి. ఓటేసే పోయినా కూడా డబ్బులు గుర్తేస్తారు. ఏమ్మా ఇంకా ఎవరైనా ఉంటే ఒకవేళ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ 100కి 100 మన పార్టీకి వేస్తారు, దాంట్లో అవమానం లేదు. ఇంకా ఎవరైనా మైక్ వినబడేవాళ్ళు, ఎవరైనా అటు ఇటు ఉండేవాళ్ళు, ఆ పార్టీకి ఈ పార్టీ ఉండేవాళ్ళు నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఇతర పార్టీలకు ఓటు వేసే వాళ్ళకి మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్న ఈ సొమ్ము ఉన్నారు. మరి మీరు నిజంగా వేరే పార్టీకి ఓటు వేయదలుచుకుంటే మరి మీరు తింటున్న ఈ సొమ్ము మేమిస్తా ఉండేది. కాబట్టి మీరు నిజంగా ఆ పార్టీకి సంబంధించిన నాయకులైతేనో, ఆ పార్టీకి సంబంధించి ఓటర్లైతేనో మీకు సిగ్గు శరము ఉంటే ఆ స్కీములని వాపస్ ఇచ్చి మీరు ఓటు ఎవరికన్నా వేయండి ఈ సభాముఖంగా ఎవరైనా తెలుగుకున్న వాళ్ళందరికీ తెలియజేస్తా ఉన్నాను. చిన్న విశ్వాసం ఉంటే నిజంగా మీరు మనుషులైతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిండే పనులకు మీరు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తారే తప్ప మీరు ఇంకా ఇప్పటికీ మోసం చేస్తే మీరు మంచిని వెన్నుపోటు పొడిచినట్టయితే ఆయన చేసే మంచి పనులకు మీరు తప్పకుండా మోసం చేసిన వాళ్ళైతారు. కాబట్టి మేము సవినయంగా అడుగుతా ఉన్నాము, ఇతర పార్టీలకు ఓట్లేసే ప్రతి ఒక్కరిని కూడా నేను చెప్తా ఉన్నాను, మీరు తింటున్న ఈ స్కీమ్లు అయితే ఏమున్నాయో మీరు అనుభవిస్తున్న ఈ స్కీమ్లన్నింటినీ కూడా మీరు మాకు సరెండర్ చేయండి. మీకు ఇష్టం వచ్చిన వారికి ఓటేస్తే మాకు ఎటువంటి బాధ లేదు, అభ్యంతరం లేదు. కానీ దీన్ని మోసం చేస్తే మాత్రం తప్పకుండా దాని పరిణామాలు ఈ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా వాటన్నిటిని కూడా పైన మనం ప్రత్యేక దృష్టి సారించి తప్పకుండా వాళ్ళపైన మేము చర్యలు తీసుకుంటామని కూడా చెప్తా ఉన్నాం. ఏది ఊరికే రాదు, ఏది ఊరికే పోదు. ఏదన్నా కానీ మంచి మనసు ఉన్న వారికి, మంచోడికి మీరు అండగా నిలిస్తే 10 కాలాల పాటు మంచి జరుగుతుందే తప్ప మీరేదో ఊరికే ఉద్ధృతిగా పైన తినేది మా సొమ్ము, వేసేది వేరే వాళ్ళకి ఓటు అంటే మేము ఒప్పుకోమని కూడా ఈ సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. మా వాడు ఇప్పుడు బిర్యానీ పెట్టింటే బాగుండే. మా నవాబు ఈసారి ఆదివారం గ్యారెంటీ నమ్మ బిర్యానీకి పెట్టిస్తావా? రెడీగా ఉన్నాడు. ఏమా మొట్టమొదటిసారి నిలబడినాడు, చిక్కోడు, అమాయకుడు. అబద్ధం కాదమ్మా, నిజం చెప్తాను. ఏది లోపలోటి బయటోటి లేదు, మంచోడు. ఇన్నిసార్లు మీకు అవకాశం ఇచ్చినాము, ఈసారి తప్పకుండా మీ వార్డులో మాత్రం మన జెండా ఎగిరేలా ఖచ్చితంగా పెద్ద మెజార్టీతో మా నవాబును గెలిపించి అధికారం సృష్టించాలి. ఏమా
ఏం బా అన్ని అమ్మోడికి చెప్తారు, మాకేం చెప్పలేదు అనుకుంటాను నవాబు. రిక్వెస్ట్ గా ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి కేక్ కటింగ్ పెట్టినాము. మేము మగవాళ్ళు అంతా కింద దిగిపోతాం, ఆడవాళ్ళు తరఫున మా బైక్ వయసా ఎమ్మెల్యే जयती भाई ना जयती ना శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా మా ఎమ్మెల్యే గారు వై వెంకటరామరెడ్డి గారు ఈ కేక్ కట్ చేసినందుకు మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలిపి ధన్యవాదాలు తెలుపుతున్నాను.